కర్నూలు చిన్నటేకూరు దగ్గర బస్సు ప్రమాదంపై కీలక విషయాలు ప్రకటించారు పోలీసులు. అసలు బస్సును పల్సర్ బైక్ ఢీ కొట్టలేదని తేల్చారు. ముందుగా డివైడర్ను ఢీకొని పల్సర్ బైక్ రైడర్ శివ చనిపోయాడని, వెనకాల కూర్చుని ఉన్న వ్యక్తికి చిన్న గాయాలయ్యాయన్నారు. అయితే రోడ్డుపై పడి ఉన్న బైక్ను బస్సు ఢీకొట్టి 300 మీటర్ల వరకు ఊడ్చుకెళ్లిందని క్లారిటీ ఇచ్చారు పోలీసులు. పల్సర్ బైక్ వెనకాల కూర్చున్న శివశంకర్ ఫ్రెండ్ ఎర్రిస్వామిగా ఐడెంటిఫై చేశారు. ఎర్రిస్వామిని తుగ్గలి దగ్గర వదిలి రావడానికి శివశంకర్ అర్ధరాత్రి 2 గంటలకు పల్సర్ బైక్ ను తీశాడని, మార్గ మధ్యలో పెట్రోల్ బంక్ దగ్గర 300 రూపాయల పెట్రోల్ కొట్టించారన్నారు. అక్కడ నుంచి బయలుదేరిన కాసేపటికే చిన్నటేకూరు దగ్గర బైక్ డివైడర్ను ఢీ కొట్టిందని, అక్కడే బైక్ నడుపుతున్న వ్యక్తి శివశంకర్ చనిపోయాడని పోలీసులు తెలిపారు. వెనకాల కూర్చున్న ఎర్రిస్వామికి చిన్న గాయాలయ్యాయన్నారు. ప్రమాదం జరగగానే ఎర్రిస్వామి లేచి రోడ్డుపై పడి ఉన్న ఫ్రెండ్ శివశంకర్ ను లేపే ప్రయత్నం చేశాడన్నారు. కానీ అప్పటికే శివశంకర్ చనిపోయాడని నిర్ధారించుకుని రోడ్డుపై పడి ఉన్న పల్సర్ బైక్ ను లేపే ప్రయత్నం చేశాడని పోలీసులు తెలిపారు. ఆ టైంకే బస్సు వేగంగా వచ్చి పల్సర్ బైక్ ను ఈడ్చుకెళ్లిందని చెప్పారు. పెట్రోల్ లీక్ అయి మంటలు చెలరేగాయన్నారు. భయంతో ఎర్రిస్వామి అక్కడి నుంచి పారిపోయాడని పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఇంకా విచారణ జరుగుతుందన్నారు పోలీసులు. కర్నూలు చిన్నటేకూరు దగ్గర బస్సు ప్రమాదంపై కీలక విషయాలు ప్రకటించారు పోలీసులు. అసలు బస్సును పల్సర్ బైక్ ఢీ కొట్టలేదని తేల్చారు. ముందుగా డివైడర్ను ఢీకొని పల్సర్ బైక్ రైడర్ శివ చనిపోయాడని, వెనకాల కూర్చొని ఉన్న వ్యక్తికి చిన్న చిన్న గాయాలయ్యాయని అన్నారు. అయితే రోడ్డుపై పడి ఉన్న బైక్ను బస్సు ఢీకొట్టి 300 మీటర్ల వరకు ఈడ్చుకెళ్లిందని క్లారిటీ ఇచ్చారు పోలీసులు. బాలకృష్ణ ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. బాలకృష్ణ, కర్నూలు బస్ ఘటన విచారణలో కొత్త విషయాలు అయితే బయటకు వస్తున్నాయి. మరేంటి మీ వద్దున్న అప్డేట్స్? చంద్రిక, కర్నూలు బస్సు ప్రమాద ఘటనపై చాలా కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసుల విచారణ కూడా చాలా స్పీడప్ చేశారు. ఇందులో ఐ విట్నెస్ గా మారినటువంటి ఎర్రిస్వామి విషయంలో చాలా అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈయన కూడా ఈ ప్రమాదానికి సంబంధించి ఎంటైర్ ఈ ప్రమాదంలో కీలకమైనటువంటి ఎవిడెన్స్ గా మారాడు. ఎందుకంటే ప్రమాదం జరగడానికి ముందు జరిగినటువంటి పరిణామాలు పోలీసులకు చాలా డీటెయిల్ గా ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఎందుకంటే బస్సు 3:30 గంటలకు ప్రమాదం జరిగిన కన్నా ముందు శివశంకర్ అండ్ అలాగే ఎర్రిస్వామి ఇద్దరు కూడా ఫ్రెండ్స్. వాళ్ళు కర్నూలు నుంచి ఇద్దరు పల్సర్ బైక్ పై బయలుదేరిన సందర్భంలో వాళ్ళు పెట్రోల్ పోసుకొని అక్కడి నుంచి చిన్నటేకూరికి రాగానే అక్కడ శివశంకర్ అప్పటికి కూడా వీళ్ళిద్దరు కూడా మధ్యలో సేవించి ఉన్నారు. సో బైక్ డివైడర్ ఢీకోవడం తోటి అక్కడనే శివశంకర్ అక్కడికనే స్పాట్ లోనే చనిపోవడం, అట్లాగే ఎర్రిస్వామి ఆయన లేపే ప్రయత్నం చేసినప్పుడు కూడా శివశంకర్ లేకపోవడం తోటి ఆయన బైక్ ను తీసే క్రమంలోనే అక్కడి నుంచి బస్సు వేగంగా రావడం, అక్కడి నుంచి స్పార్క్ చెలరేగి పూర్తి స్థాయిలో పూర్తిగా బస్సు అంతా కూడా తగలబడిపోయింది. సో ఈ ఇన్సిడెంట్ అంతటిని కూడా ఎర్రిస్వామి పోలీసులకు కీలకమైనటువంటి సమాచారం ఇచ్చాడు. ఆ ఇన్సిడెంట్ బేస్ చేసుకుని పూర్తి స్థాయిలో పోలీసులు విచారణ సాగిస్తున్నారు. చంద్రిక.